రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి నీకు తెలీదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీకు వచ్చే జనం చూసి భయపడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు భయపడుతున్నావు. ఎవరు జగన్ చూసా భయపడుతుందా? జగన్ చూసి ఆయన చిన్న భాష కూడా భయపడ్డావు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయన చిన్న భాష కూడా భయపడ్డు. బై ఇంకేంది చెప్పుగా. అందుకే నీ 35 ఏళ్ల చరిత్రలో నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావో కుప్పానికి, ఈ 2 yearsలో అన్నిసార్లు వెళ్ళావు. ఎందుకు? నీ కుప్పంలో కూసాలు కదిలిపోతున్నాయి కాబట్టి. కోసాలు కాదు, గులాబ్ జాములు కూడా కదలవు. కోసాలు కాడి బిరావు, గులాబ్ జాములు కూడా కదలవు. నా ఇంట్లో నేను ఉండకూడదా, నా కుప్పంలో నేను ఉండకూడదా అంటావు. నీ ఇల్లు ఎలా అవుతుంది? నీకు కుప్పంలో ఇల్లుందా? ఆఫీస్ ఉందా? నీకు ఓటు హక్కు ఉందా? నీకేమన్నా సిగ్గు మానవుండి ఏమన్నా మాట్లాడుతుందిరా? ఆయనకు కుప్పంలో ఆయన ఎన్ని మాటలు, ఆయన కుప్పం నుంచి ఎన్నిసార్లు గెలిచినాడు, ఆయన కాడ ఆఫీస్ ఉండదా? ఏం మాట్లాడుతుంది కయాలకమ్మా? ఏమన్నా టయానికి ఏమన్నా మాత్రలు తినలేదా ఎట్రా స్వామి? మలిచారు ప్రెస్ మీదకు ఏముందని నా ఇల్లు కుప్పం అంటున్నావు. ఈరోజు నీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుప్పం ప్రజలకి సంక్షేమాన్ని అందించాడు, అభివృద్ధిని అందించాడు, మున్సిపాలిటీని చేశాడు, రెవెన్యూ డివిజన్ చేశాడు. ఈరోజు అన్ని హాస్పిటల్స్ని రెన్యువేట్ చేశాడు, అన్ని స్కూల్స్ని రెన్యువేట్ చేశాడు. నువ్వేం చేసావు? సరే నీ కుప్పం అంటున్నావు కదా, ఈ 35 ఏళ్లలో ఆ కుప్పానికి నువ్వేం చేసావు? నీ మేనిఫెస్టో తీసుకొని రండి. మా జగనన్న ఏం చేశాడో మా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మేము తీసుకొని వస్తాం. నీకు దమ్ము లేక నగిరిలో ఓ మేడం మా ఇంటికి పదాం పాడినంటే ఇప్పుడు రారు, ఎలక్షన్ అప్పుడే వచ్చారు, ఎందుకంటే ఓట్లు అడగ మింగాలి కదా, అప్పుడే వచ్చాము ఇప్పుడు రాము నువ్వు కూసావు. ఎవరు చూడలేదే? ఎవరు చూడలేదని రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు కాదు, మన తెలుగు వారు ఏ ఏ దేశాల్లో ఉన్నారో అందరూ కూడా చూసి మింగినారు దాన్ని. నువ్వా మాట్లాడేది? మళ్ళా నీ మేనిఫెస్టో ఏమున్నదమ్మా? ఏం చేసావు మా మా మేనిఫెస్టో తెచ్చామంటున్నావే? చెప్పినట్టు ఎన్ని చేశాను వా? ఏం చేసావా?